సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. ఎప్పుడు నవ్విస్తూ డైరెక్టర్గా అంటే ఆయన చూడగానే ఆర్టిస్ట్కే ఒక ప్లెజెంట్నెస్ తెప్పిస్తూ డైరెక్టర్గా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాలెంట్స్. బట్ డైలాగ్స్కి వచ్చేటప్పటికి అసలు ఆ పవర్ కానీ ఎనర్జీ కానీ ఒక కత్తిలాగా ఉంటుంది ఏ పిక్చర్ చూసినా కూడా. అంటే ఒక రాజమౌళిలో ఒక ట్విన్ పర్సనాలిటీ, ఒక అంటే క్యారెక్టర్ ఆన్ సెట్స్ అండ్ హౌస్లో ఉన్నప్పుడు రాజమౌళికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే నాకు యాక్చువల్గా కొంచెం చిరాకులు ఎక్కువే అండి, కొంచెం ఎక్కువ చిరాకులు గబుక్కున అనుకున్నట్టు లేకపోతే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. కోపమే. సెట్లో అయితే ఆటలు సాగుతాయి కానీ ఇంట్లో సాగు కదా. సో ఇంట్లో ఫోర్స్ టు లివ్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్. సెట్లో కొంచెం అరుపులు కేకలు ఎక్కువే అండి, బట్ ఆర్టిస్టుల దగ్గర చూపించను. ఎందుకంటే అది వాళ్ళ ఫేసుల మీద రిఫ్లెక్ట్ అయ్యి సినిమాల్లో మళ్ళీ వాళ్ళ ఫేస్లే కనిపించాలి కదా. సో ప్రాబుల్ అది రాఘవేంద్రరావు దగ్గర నేర్చుకున్న ఇంకోటి అండి, ఆర్టిస్ట్ని ప్లెజెంట్గా పెట్టాలి అన్నది. ఆ డైలాగ్స్లో అగ్రెసివ్గా ఉండటం అనేది మళ్ళీ యాజ్ ఐ సెడ్ మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసి మనం ఏదైతే ఎంజాయ్ చేసామో, మంచి డైలాగ్ చూసినప్పుడు కుర్చీలోంచి లెగిస్తే అప్పట్లో ఎలా అయితే కొట్టామో, ఏదైతే చూసామో దాని తాలూకు రిఫ్లెక్షనే మళ్ళీ మనం తీసిన సినిమాల్లోనూ పెడతామండి, అంతే కదండి. అంటే మగధీర తీసినప్పుడు చరణ్తో ఆయనకి ఏమైనా స్పెషల్గా అంటే అప్పటికి చరణ్ ఈజ్ నాట్ దట్ అంటే ఒక మగధీర చూసినప్పుడు ఉన్న చరణ్లో ఉన్నటువంటి ఆ పర్ఫెక్షన్ దాని ముందు అంటే దానికోసం ఏదైనా మీరు కష్టపడాల్సి నథింగ్. నేను చిరుత సినిమా చూసినప్పుడు ఐ థాట్ హీ చాలా పెద్ద సినిమాని, చాలా పెద్ద రేంజ్ ఉన్న క్యారెక్టర్ని తను హ్యాండిల్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సీరియస్గా ఉండి క్యారెక్టర్కి ఎక్కువ బాగుంటాడని అనిపించిందండి. మగధీర నేను బిగినింగ్ 100 ఎపిసోడ్ అంత మాత్రమే ఉండింది, ఎప్పటి నుంచో ఉన్న లైన్ అది. దాన్ని డెవలప్ చేస్తే చరణ్కి చాలా బాగుంటుంది అనుకొని చిరంజీవి గారికి రఫ్గా లైన్ చెప్పామండి. బాగుంటుంది అన్నారు, డెవలప్ చేసి చెప్పమన్నారు. డెవలప్ చేసి చెప్పిన తర్వాత కథ విపరీతంగా నచ్చేసి చిరంజీవి గారు కొంచెం భయపడ్డారండి. ఒక సినిమాయే ఓల్డ్ కదా, అంత పెద్ద క్యారెక్టర్ చేయగలడా చరణ్? నాకైతే వాజ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్, ఎన్నో పిక్చర్లు చేసిన ఐ వాజ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అండి. తన చిరుతలో చేసిన చిన్న చిన్న సీన్స్లో తను చూపించిన ఎక్స్ప్రెషన్స్ బట్టి ఐ వాజ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ he can take it on to his shoulders and do it. నాకు అసలు ఎక్కడ కూడా ఇబ్బంది పడి ఆ రేంజ్ చేయలేకపోతున్నాడే అనిపించింది ఎప్పుడు అనిపించలేదండి. దానికోసం అసలు స్పెషల్ ట్రైనింగ్లు అవి ఏం లేవు. సినిమా ఫస్ట్ హాఫ్లో ఉన్న 2-3 లవ్ సీన్స్ నాకు కొంచెం డౌట్ వచ్చి చరణ్ని కాజల్ని పెట్టి కొంచెం రిహార్సల్స్ చేద్దాం, లవ్ సీన్స్ ఎప్పటివరకు చేయలేదు సినిమాల్లో, అన్ని యాక్షన్ సీన్సే తప్పితే అది ఒకసారి చేసి చూసుకుందాం అని చెప్పి నా కోసం రిహార్సల్స్ చేసుకున్నాను తప్పితే ఏ స్పెషల్ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మైట్ థింక్ దేర్ సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. మీ మాటల తర్వాత ఒక చిన్న టెస్ట్ మీకే పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ని హీరోస్కి చెప్పించినప్పుడు మన డైరెక్టర్ గారు ఎలా చెప్తారనేది ఒకసారి చూద్దామా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. నువ్వు నీ బాట పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండె నీకన్నా పెద్ద గుండరా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? యాక్చువల్గా ఎన్ని చేసి చూపిస్తాను, ఇలా ఉంటే బాగుంటుంది అని. అంటే ఆర్టిస్ట్ ఎలా చేసి చెప్తే బాగుంటుందో చూపించడానికి నేను ఒకసారి చేసి చూసుకుంటాను. ఓకే బట్ దట్ ఈస్ నన్ను చూడాలి.
బట్ కెమెరాస్ లేను. కెమెరా ఉంటే మాత్రం ఐఎమ్ వెరీ స్కేర్డ్ అండ్ ఐఎమ్ వెరీ షై ఆఫ్ కెమెరాస్. నన్ను చూసి చెప్పేయండి. అది రన్ అవుతూ ఉంటుందని తెలుసు కదండి. ఓకే, దెన్ ఫినిషింగ్ డైలాగ్ ఏమైనా? హంతకుండి ఇస్ ద డైలాగ్. హంతకుండి అది ఎలా హంతకుండి గుడ్, గ్రేట్. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్. మీ సిగ్గంతా పోయింది చూసారా. నెక్స్ట్. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. గ్రేట్. లెట్స్ సీ. ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక చిన్న కామెడీ పెట్టినా? మేము రెడీగా ఉన్నాం సార్, మా కోట మాకు ఇచ్చాయండి సార్. మూడ్ లేదురా, మళ్ళీ వస్తాను. ఒరే మీరు మాత్రం ఎక్కడ ఉండండి రోయ్, లేకపోతే కోట డబ్బులు వద్దు సార్, సింగిల్ అయితే సార్. ఉందా, గుర్తుందా? ఓకే ఓకే, ఆన్ ప్లే. శుభప్రదం సుఖప్రదం చాలా బాగుంది. జయప్రదం. మహాభారతం నిజంగా జరుగుంటే చాలా గొప్ప, ఎవరో కథగా రాసుంటే అంతకన్నా గొప్ప అని. ఇది ఇంకా సర్ప్రైజ్. హార్స్ రైడింగ్ చరణ్కి వచ్చిన దాంట్లో నాకు 50% రాదండి. ఎప్పుడైనా కింద పడేసిందా? సినిమాలో బాద్షా అని మేము పెట్టిన హార్స్ ఉండేదండి, యాక్చువల్ పేరు బాదల్. ఇట్ వాజ్ అ వైల్డ్ హార్స్ అండి. సో తాను ఎక్కి కూర్చొని షార్ట్ రెడీ అని సెట్ చేసుకునే వరకు ఆగదు అది. అలా అలా కదులుతాను ముందుకి వెనక్కి అలాగే సెటిల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడే నేను దొంగ ఛాలెంజ్ అయింది చూసి చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట అండి. కలియుగ పాండవులు తను చూసి వచ్చి, నేను ఏమో చెంటబ్బాయి సినిమా చూసి వచ్చాను, తనేమో కలియుగ పాండవులు చూసి వచ్చింది. చూసి వచ్చి కలియుగ పాండవులు చాలా బాగుందిరా నువ్వు సినిమాకి వెళ్ళాను, నేను మళ్ళీ చెంటబ్బాయికి వెళ్ళిపోయాను. మా ఆవిడ నన్ను ఎక్కిరిస్తూ ఉంటుందండి ఇప్పుడు కూడా. అత్తమ్మకి వచ్చిన యాక్సెంట్లో సగం కూడా రాదు నీకు. నేను యాక్చువల్గా చాలా స్లో అండి, స్లోగా సినిమా తీస్తాను, ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తాను. మీరు ఉందా అని అడిగారు, ఉంది అంతే. పవన్ ద మోస్ట్ స్టైలిష్ హ్యూమన్ బీయింగ్. మాట నోట్లో ఉంది రావట్లేదు. వన్ వర్డ్ కాదండి, నోట్లో ఉంది బయటికి రావట్లేదు. దట్ ఈస్ ద గుడ్ ఆన్సర్. తారక్. ఎన్టీఆర్ ఇస్ సారీ, తారక్ కన్నా కూడా యాక్టివ్, బట్ పర్సనల్లీ మై ఫేవరెట్ ఈస్ వివి వినాయక్. చాలా ఇంటెలెక్చువల్ గా ఇచ్చారు సమాధానాన్ని. నాది కూడా ఒక చిన్న క్వశ్చన్. Official radio partner 92.7 Big FM. Vinu Vinipinchu, life అందించు. జయప్రదం సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్ బిసైడ్స్ మహంకాళి టెంపుల్, జనరల్ బజార్, సికింద్రాబాద్. కళానికేతన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీకోసం ఇప్పుడు చెన్నైలో. కళానికేతన్ లోకల్